హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు F3 టేల్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక హెల్దీ వర్షన్ ఆఫ్ ప్యాన్ అంటే నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్స్ నుంచి మంచి ఐరన్ ప్యాన్ కానీ కాస్ట్ ఐరన్ ప్యాన్కి కానీ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో. చాలామంది షిఫ్ట్ అవ్వాలనుకుంటారు కానీ దాని సీజనింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలనేది తెలీదు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుని చేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక ఐరన్ ప్యాన్ తెచ్చుకున్నాను. దానికి ఒక సైడ్ దోశ ఉంది, ఇంకొక సైడ్ గ్రిల్లింగ్ ఉంది. సో ఏ ప్యాన్ అయినా సరే మీరు ఫస్ట్ తెచ్చుకోగానే డిష్ వాషర్ కానీ డిష్ సోప్ కానీ దేంతో ఒక దాంతో ఏదో ఒక సోప్ లిక్విడ్తో ప్యాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులు నీట్గా వాష్ చేసేసుకోండి. అంటే సబ్బు పెట్టేసి రుద్దేసుకోండి. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చూసారా ఇక్కడ బ్లాక్ కలర్ అలా వస్తుంది, అలా అదంతా పోవడానికి మనం ఇప్పుడు వాష్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు స్టీల్ పీచు అనేది ఇక్కడ యూస్ చేయకూడదు. ప్యాన్ మీద స్టీల్ పీచు వాడితే ప్యాన్ పాడైపోతుందండి. మీరు ఎన్నిసార్లు దోశలు రావాలన్నా ఎంత ట్రై చేసినా రాదు. సో ఇలా నీట్గా సోప్తో వాష్ చేసేసుకుని వాటర్ పెట్టి మొత్తం సోప్ అనేది పూర్తిగా పోయేలాగా కడిగేసుకోండి రెండు సైడ్స్. నేను చెప్పా కదా, నాకు వెనక గ్రిల్లింగ్ వచ్చింది, ఫ్రంట్ మాత్రం దోశ ప్యాన్ వచ్చింది. సో ఇది 2-in-1 ప్యాన్ అనమాట. నార్మల్ ప్యాన్ అయినా సరే వెనక ముందు రెండు సైడ్స్ కడుక్కుని నీట్గా పక్కన పెట్టేసుకోండి. ఇలా మీరు ఒక 2 to 3 times మీకు అసలు ఇంకా బ్లాక్ కలర్ అనేది మీ చేతులకి రావట్లేదు అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అప్పుడు సోప్ పెట్టి క్లీన్ చేసుకోవడం ఆపేసుకోవాలి. లేదంటే మళ్ళీ వస్తుంది అంటే ఒక 3 to 4 times అయినా సరే మీరు దాన్ని కడుక్కోవాలి. ఇక్కడ నాకు మళ్ళీ వస్తుంది, సో నేను దాన్ని ఇంకొక 2 times అయినా వాష్ చేస్తాను. సో ఇలా మీరు బ్లాక్ కలర్ అనేది రిలీజ్ అవ్వడం ఆగిపోయేదాకా సబ్బుతో వాష్ చేసుకున్న తర్వాత నీట్గా క్లాత్ పెట్టి రెండు సైడ్స్ తడిపోయేలాగా తుడుచుకోండి. ఈ ప్యాన్స్ ఎప్పుడైనా కాస్ట్ ఐరన్ ప్యాన్ కానీ నార్మల్ ఐరన్ ప్యాన్ కానీ ఎప్పుడైనా సరే మీరు కడుక్కున్నప్పుడు కంపల్సరీ ఒక నీట్ క్లాత్తో తుడుచుకోండి. లేదంటే కొన్ని ప్యాన్స్కి రస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో తుప్పు పట్టేస్తే అది మనం తినకూడదు కదా, అది మనకే ప్రాబ్లం. సో నీట్గా అది ఆరిపోయేదాకా తుడుచుకోండి. అలా తుడిచేసుకున్న తర్వాత ఇలా ఫ్యాన్ కింద పెట్టేసండి, పూర్తిగా ఆరిపోతుంది. ఇలా ఆరిపోయిన ప్యాన్ మీద ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ అయినా వాడచ్చు, అంటే ఏ కుకింగ్ ఆయిల్ అయినా వాడచ్చు. సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్ నట్ కానీ ఇలా రకరకాల ఆయిల్స్ ఉంటాయి కదా, మీరు కుకింగ్కి యూస్ చేసేది ఏదైనా వాడచ్చు. ఇది కొంచెం ఈ ప్యాన్ ఆరిపోయిన తర్వాత ఇట్లా ఆయిల్ వేసేసి 2 sides మీరు టిష్యూ పేపర్తో కానీ ఒక చిన్న క్లాత్తో కానీ తుడిచేసుకోండి. ఇప్పుడు మీరు ఆయిల్ సీజనింగ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని దాని మీద పెట్టి హీట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఈ ప్యాన్ని మనం మీడియం ఫ్లేమ్లో కూడా హీట్ చేయకూడదు. ఫస్ట్ టైం చేసేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే హీట్ చేయండి. ఒక 5 to 10 minutes పడుతుంది హీట్ అవ్వడానికి, అయినా పర్వాలేదు. కొంచెం పేషెన్స్తో మనం నీట్గా లో ఫ్లేమ్ మీద హీట్ చేసుకుంటే తర్వాత ప్యాన్ సీజనింగ్ కరెక్ట్గా జరిగి దోశలు అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఆయిల్ సీజనింగ్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత మీకు పొగలు వస్తాయి కదా, అలా అంత హీట్ వచ్చిన తర్వాత ఆయిల్ వేసుకుంటూ ప్యాన్ని 2 sides సీజనింగ్ చేసుకోవాలి. నాకు బ్యాక్ సైడ్ గ్రిల్లింగ్ వచ్చింది కాబట్టి 2 sides చేయాలి, కానీ జనరల్గా దోశ ప్యాన్ మాత్రమే కొనుక్కుంటారు కాబట్టి నేను మీ అందరికీ బ్యాక్ సైడ్ చూపించట్లేదు. సో ఆయిల్ వేసేసి దాన్ని ఎన్నిసార్లు ఆయిల్ వేయాలి అంటే ఒక 5 to 6 times దాకా ఆయిల్ వేసి హీట్ అయ్యి ఇలా ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఒక 5 to 6 times ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం సీజనింగ్ ఏనండి, ప్రతిసారి ఇలా సీజనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం సీజనింగ్కి మాత్రమే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అండ్ సీజనింగ్కి కూడా టైం పడుతుంది. ఇలా మీరు ఒక 5 to 6 times ఆయిల్ వేసి సీజనింగ్ చేస్తూ హీట్ చేసుకుంటున్న తర్వాత మల్టిపుల్ టైమ్స్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 2 hours పాటు ప్యాన్ని అలా వదిలేసేయండి. 2 to 3 hours వదిలేసేయండి. ప్యాన్ కంప్లీట్గా కూల్ అయిపోవాలి. అలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ పీసెస్ ఉంటాయి కదా, అవి వేసి ప్యాన్ని సీజనింగ్ చేసుకోవాలి. అంటే ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కానీ బాగా ఫుల్గా ఫ్రై అయిపోయిన దాకా ప్యాన్ మీదే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట.
మనం జనరల్గా కర్రీస్కి ఆనియన్స్ యూస్ చేస్తాం కదా, ఆనియన్స్ యూస్ చేసేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ అనేవి తీసి పడేస్తూ ఉంటాము. నేనైతే ఇక్కడ ఆ ఎడ్జ్ పీసెస్ మాత్రమే తీసుకున్నాను అండ్ కొన్ని ఒక 10 to 11 పీసెస్ ఆఫ్ ఎక్స్ట్రా ఆనియన్ పీసెస్ తీసుకున్నాను. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను అలా తీసుకున్నాను. ఈ ఆనియన్స్ పడేయాలండి, మనం మళ్ళీ యూస్ చేసుకోకూడదు. సో నేను ఎక్స్ట్రా వేస్ట్ ఆఫ్ ఆనియన్ ఏదైతే ఉంటుందో ఎక్కువ అదే తీసుకున్నాను. ఒక 7 to 8 ఉల్లిపాయల వేస్ట్ ఉంది ఇక్కడ. సో డైలీ రోజు మొత్తం వాడే ఉల్లిపాయ వేస్ట్ అంతా కలెక్ట్ చేసుకుని మీరు నెక్స్ట్ డే ప్యాన్ని చక్కగా ఇలా సీజనింగ్ చేసేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసేసుకోండి, ఒక గిన్నెలో తీసుకొని బయట పడేసేయండి, దాన్ని యూస్ చేయొద్దు. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్తో మళ్ళీ ఆ మిగిలిన డస్ట్ అంతా, ఆనియన్ డస్ట్ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసేసుకుని ప్యాన్ని చక్కగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు మన ప్యాన్ అనేది దోశలు వేయడానికి రెడీ అయిపోయినట్టే. ఫస్ట్ దోశ ఎప్పుడైనా కొత్త ప్యాన్ మీద సీజనింగ్ చేసినప్పుడు కానీ, తర్వాత రెగ్యులర్గా మీరు యూజ్ చేసేటప్పుడైనా సరే, ఫస్ట్ దోశ ఎప్పుడైనా ఇలా మందంగా చింటిగా వేసుకోండి. పెద్దది వేసేసారంటే ఒకేసారి ఫస్ట్ నుంచి అతుక్కుంటూ స్టార్ట్ అవుతాయి. సో మీరు టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ చిన్న దోశ వేసుకుని చూసారా చక్కగా ఇలా బబుల్స్ వచ్చి మంచి హీట్ ఉన్నప్పుడు దోశ వేయడం స్టార్ట్ చేస్తే ఇలా వేయగానే బబుల్స్ వస్తాయి. అసలు నేను కొంచెం కూడా కష్టపడకుండా వెంటనే ఎలా అనగానే దోశ వచ్చేసింది. దాట్ ఇండికేట్స్ మీ దోశ ప్యాన్ అనేది చక్కగా సీజనింగ్ అయిపోయిందని చెప్పి. సో అలా చిన్న దోశ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఆనియన్ పీస్తో చక్కగా ఇలా రుద్దేసుకోండి. ఇది కొత్త ప్యాన్ కాబట్టి నేను ఆనియన్ యూస్ చేస్తున్నాను. రెగ్యులర్ ప్యాన్స్కి కూడా ఆనియన్ యూస్ చేస్తే దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అందులో డౌట్ లేదు. మీరు కావాలంటే ఆనియన్ వేస్ట్ ఎందుకు అనుకుంటే తడి క్లాత్ పెట్టి కూడా తుడుచుకోవచ్చు. అప్పుడు ప్యాన్ హీట్ అనేది ఓవర్ హీట్ అయిపోకుండా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు చూసారా చక్కగా చిన్న దోశ కాకుండా పెద్ద దోశ పల్చగా ఎంత చక్కగా వచ్చిందో. ఫస్ట్ ఒక 2 to 3 టైమ్స్ దోసాస్కి ఐరన్ ప్యాన్ మీద చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. దాని తర్వాత నుంచి మీరు వాడేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటూ వాడుకోవచ్చు. ప్యాన్కి కూడా సీజనింగ్ అనేది ఫస్ట్ 3 టైమ్స్ మనం ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. అంటే ఈ వీడియోలో చూపించినంత సీజనింగ్ అవసరం లేదు. జస్ట్ మనం ఆయిల్తో ఒక 2 to 3 టైమ్స్ అలా రుద్దేసుకుని పెట్టేసుకుంటే ప్యాన్ సీజనింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది. స్టీల్ పీచు మాత్రం ఎప్పుడు ఈ ప్యాన్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేయొద్దు. చూసారా దోశ ఎంత నీట్గా వస్తుందో. ఇక్కడ నుంచి మీరు కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ వాడకుండా వీలైనంత వరకు క్యాస్ట్ ఐరన్కి కానీ ఐరన్ ప్యాన్కి కానీ షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒక ప్యాన్ మాత్రమే కాదండి, మీరు ఐరన్లో కానీ కాస్ట్ ఐరన్లో కానీ ఎలాంటి యుటెన్సిల్ తీసుకున్నా కూడా సీజనింగ్ ప్రాసెస్ అనేది సేమ్ అనమాట. సో మీరు ఎలాంటి ఐరన్ ప్యాన్ తీసుకున్నా సీజనింగ్కి హెల్ప్ అయ్యేలాగా ఈ వీడియో చేశాను. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా, ఇంకేమైనా ఐడియాస్ ఉన్నా నన్ను ఈ వీడియో చేయండి అని చెప్పాలనుకుంటే కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు F3 Tales.